గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు 4 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు శాసన మండలి సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిన కడియం శ్రీగారి గారు మరి డాక్టర్ గా సేవలు అందించి వారి కూతురు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా కావ్య గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డీసీపీ గారు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి చూసరి భిక్షపతి గౌడ్ గారికి చూసరి గణపతి గౌడ్ గారికి అదేవిధంగా బోయిని శిరీషారాజు గారికి ఋషికంపల ఉపేందర్ గారికి ఆ విధంగా ఇలా సర్దార్ సర్వాయి పాపన విగ్రహం కనబడగానే రాజ్యాధికారం వైపు పరుగులు తీయడానికి బలగిన వర్గాల్లో రక్తంలో ఒక ఆకాంక్ష కనబడాలి ఆ దిశలో మన కార్యాచరణ కనబడాలని ఆ సాకల ఐలమ్మ ఆనాడు ఈ విధంగా పోరాటం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచో తయారు చేసేటువంటి వస్తువులు కావి. ఇలా కిలాషాపూర్ ఎక్కడ, గోల్కొండ కోట ఎక్కడ, ఇక్కడ పాలకుర్తిలో పుట్టిన సాకల ఐలమ్మ ఎక్కడ, ఇలా కోటి ఉమెన్స్ కాలేజీలో ఆమె పేరెక్కడ. ఎవరు ఎక్కడ కూడా ఇళ్ళకి మట్టిలో మాణిక్యాలు ఉడితే అంటారు కదా, ఆ విధంగా మన ఆలోచన సరళి విధానం మారాలి. ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి నేను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించి గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా కాటమయ్యకు సంబంధించిన రక్షణ కవచం ఆవిష్కరించే రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రకటన చేసినారు. ఆర్థిక శాఖలో ఉండొచ్చు, కానీ మరొకసారి ఈ వేదిక నుంచి ఆర్థిక శాఖ అధికారులను కోరుతా ఉన్నాం, ఆదేశిస్తా ఉన్నాం. ఆనాడు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకు అనుగుణంగా వెంటనే గీతా కార్మికుల బకాయిలను చెల్లించండి. రేపు పోగానే నా కార్యాలయం నుంచి దాని వెంటనే పరిష్కారం చేసి దసరా లోపు గీతా కార్మికులు రావాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ మీరు అన్నట్టుగా భవిష్యత్తులో తాటి చెట్టు నుంచి ఎవరు కూడా కింద పడే అవకాశం లేకుండా సాంకేతికంగా నెట్ వారు ఎన్ఐటి వాళ్ళు పరీక్షలు జరిపి ఆ రకమంగా ఉండే విధంగా ఆ యొక్క కాటమయ్య లక్ష కిట్టును ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఎగ్జిబిషన్ చేసుకొని